ఓం నమ శివాయ. ఓం లలితాదేవి నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శివానందలహరి 74వ శ్లోకం. ఆశాపాశక్లేశ దుర్వాసనాదిభేదోద్యుక్తై దివ్యగంధై అమందై ఆశాశాటికస్య పాదారవిందం చేతః పేటీ వాసితాం మేతనోతు. ఈ శ్లోకంలో గురువుగారు ఏ విధమైన ఆలోచనలు లేకుండా ఈశ్వరుని గనక, ఆ పరమేశ్వరుని గనక ఆరాధిస్తూ ఉంటే ఆయనకి మళ్ళీనే మనం కూడా ఆరాధిస్తే తనకులా అనే విషయానికే మనకి ఈ విషయం ఇది చెప్పారు. ఈశ్వర కృప అందరికీ ఉండాలని ఆలోచిస్తూనే ఈ శ్లోకం రాశారు అని చెప్పి నా భావన. మీరు కూడా వినండి. ఇది చాలా చిన్న శ్లోకం అయినా కూడాను ఎంతో అర్థం దాగుంది ఇందులో. ఆశాపాశాలు లేని అనేవి లెక్క చెయ్యకుండా జనన మరణాలు తథ్యం అని తెలిసిన మనస్సు యొక్క తపన చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఎన్నో కోరికలతో నిండిపోతుంది. ఇదేమి ఈ శరీరం మనది కాదు, ఇది ఎట్లాగైనా భూమిలోకి వెళ్ళిపోవాల్సింది, ఈ మనస్సు కూడా మనది కాదు, ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాల్సిందే అని తెలిసినా కూడా దాని యొక్క తపన ఎట్లా ఉంటుందంటే ఆ మనస్సు యొక్క తపన చాలా ఎక్కువగా ఉంటుంది. ఎన్నో ఆశలతో, కుళ్ళుతో, కుతంత్రాలతో నిండిపోతూ ఉంటుంది మనసు. ఆశాపాశక్లేశ బంధాల చుట్టూ తిరిగే ఆశలు, చెడు స్నేహాలు, సంస్కారాలు, వీటన్నిటి వలన వచ్చేటటువంటి క్లేశములు అంటే కష్టాలు. భేద ఉద్యుక్తై పోగొట్టగలిగేవి ఏమిటి? ఆ సంస్కారాలని, ఆ కష్టాలని పోగొట్టగట్టేది ఏమిటి అంటే మనకు ఉండేటువంటి చెడు దుర్బుద్ధులే చెడు వాసన. దివ్యగంధై రమందై ఆశావాటికస్య పాదారవిందం. ఎక్కువ సువాసనలు, దివ్యమైనటువంటి పరిమళాలతో దశ దిశలు విస్తరించినటువంటి అటువంటి వస్త్రాలను ధరించినటువంటి దిగంబరుడైన ఈశ్వర పాదకమలాలు, ఈశ్వర చరణాలన్నమాట. నన్ను చేతప్పేటి వాసితాం మేతనూతు. నా మనస్సు అనే సువాసన గలదిగా ఆ తండ్రి చేయగలడు. అంటే మనస్సు అనేది ఎప్పుడు కూడా, మానవ మనస్సు అనేది ఎలా ఉంటుంది అన్నాడు, దుర్వాసనలతో ఉంటుంది. అలాంటి దుర్వాసనలు కలిగినటువంటి మనస్సుని కూడా ఈశ్వరుడు మారుస్తాడు, సువాసన భరితంగా చెయ్యగలడు. ఈశ్వరునిగా నిష్కల్మషంగా ఆ చరణాలను కనుక శరణు పెడితే ఎంత దుర్వాసన కలిగినటువంటి మనస్సు అయినా సరే వెంటనే సుగంధభరితంగా ఆయన చెయ్యగలడు, చెయ్యుగాక అని గురువుగారు చెప్పారు. ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.